వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒకే ఈతలో 7 మేకపిల్లలు. గంజాయి కొన్న, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ అఖిల్ మహాజన్. తుఫాను బీభత్సానికి కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. శీతల పండుగను అందరం ఒకే రోజున జరుపుకుందాం. జాతీయ ఐక్యతను చాటుదాం. డాక్టర్ నెహ్రూ రాథోడ్. కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరం కల్లూరు మండలం పందిపాడు గ్రామం గుమ్మల్ల రాధమ్మ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో గుమ్మల్ల చిన్న నాగిరెడ్డి గుమ్మల్ల రాధమ్మకు వివాహం జరిగింది. అయితే గుమ్మల్ల చిన్న నాగిరెడ్డి తన స్వహస్తాలతో 2011లో చిన్న నాగిరెడ్డి భార్య రాధమ్మకు తన ఆస్తిని, భూమి యజమాన్యపు హక్కుపత్రం ఇచ్చారు. కాగా అప్పటి నుంచి రాధమ్మ ఆస్తిని అనుభవిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తమకు సంతానం లేని పక్షంలో బంధువులకు మారితే పవిత్రతను దత్తతగా తీసుకొని పెంచుకుంటున్నామన్నారు. భర్త చిన్న నాగిరెడ్డి అనారోగ్యంతో 2018లో మృతి చెందాడు. ఆనాటి నుంచి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు వెంకటనారాయణ, రాజేశ్వరరావును అక్రమంగా ఆస్తి కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. తమ కుమార్తె వివాహ వేడుకలు దౌర్జన్యంగా వారు గొడవ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇంటికి చేరుకొని తమపై వారు బహిరంగ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఇంట్లో ఉన్న తమ స్వగృహ వస్తువులు, బంగారు, వెండి వస్తువులతో సహా అక్రమార్కులకు అదృశ్యం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ ఆస్తిని కాజేసేందుకు 2017లో నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక వైసీపీ నాయకులకు అమ్మకాలు జరిపినట్లుగా కుట్రలు చేయడం జరుగుతుందన్నారు. కావున తమ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తగా వచ్చినాడు, ఏం చేయగలడు సార్? ఆ పిల్లల మీదకి మాటికి పోతారు. బయట నుంచి వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం వస్తే వాళ్ళని కొట్టారు సార్. ఇప్పుడు సరే ఒకే ఈతలో 1 నుంచి 2 మేకపిల్లలు జన్మించడం సాధారణంగా చూస్తాం. ఆపై 3 జన్మించడం చాలా అరుదు. కానీ ఈ మేకపిల్ల గతంలో 3 పిల్లలకు జన్మనివ్వగా ఈసారి ఏకంగా 7 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం చిర్లంచెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రేఖ వెంకన్నకు చెందిన మేక నిన్న సాయంత్రం 7 పిల్లలకు జన్మనిచ్చింది. అవి అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెబుతూ ఇన్ని పిల్లలు పుట్టడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతు. ఇందులో 3 పోతు పిల్లలు కాగా 4 గొదుములు ఉన్నట్లు రైతు తెలిపాడు. నిమ్మక పాటలి ఇట్లా ఇట్లా ఇటొచ్చి కూర్చో, ఇటొచ్చి ఒక పిల్లని పట్టుకుని సళ్ళల్లా పిల్లలు పెట్టినట్టు పెట్టి చెయ్యి పెట్టి అటు ఇట్లా కూడిపినట్టు అట కూర్చో, ఇటు కూర్చో, అట కూర్చొని ఇట్లా కూడిపినట్టు అట్లా అట్లా పెట్టు. అంతే కూర్చోను, మంచి మంచి కూర్చొని తిరుగు మీద కూర్చోరు అట్లేదు. ఇటు చూడు, చూడక్కలేదు లేదు చికెన్. ఓకే. రెండో మూడో పెద్దది అనుకున్నాము. సరే, మా అదృష్టాన్ని మంచిగా ఏడిపించింది. సరే, దానికి అన్న కొద్దిగా సహకరించే ఉపాయం అయితే చేయాలి మీరు. రేఖ వెంకన్న చిల్లంచెర్ల మండలం మరిపేడ జిల్లా. ఇట్లా లేకపోతే మా అమ్మ మంచి 2-3 ఎత్తుంది అనుకున్నాం. ఓకే.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉప్పండ బస్టాండ్ వద్ద వరాహి బహిరంగ సభ. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలండి. ప్రెస్ ఫెయిల్ చేయాలండి. ప్లీజ్ 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 అందరూ కూడా ప్రెస్ దూరంగా ఉండండి. సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అంతానే దూరంగా ఉండండి ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్ దయచేసి దూరంగా ఉండండి. కోఆపరేట్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు మన తర్వాత కనపడదు కదా. ఇక్కడ ఎలా ఉంటుందండి, నేను చెప్పాను కదా ఇలాగ ఉంటుంది సార్. అదే అండి ఏమండి, ఫోటోగ్రాఫర్స్ కొంచెం వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. సార్కి ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుసా ఐడియా ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
జగ్గంపేట గోకవరం రోడ్లో సగం నిర్మాణం చేసినటువంటి సులభ కాంప్లెక్స్ నాటి ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటూ కాంప్లెక్స్ ఆగిపోయింది. నాటు ప్రతిపక్ష నాయకులు నేటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారా, లేక రోడ్డు పొడవునా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి షాపులు అద్దెకి ఇస్తారా, లేక అధికార పార్టీ నాయకులే ఆక్రమించుకుంటారా అని వాపోయిన స్థానికులు. నమస్కారం. నా పేరు మేకా వీరబాబు, జగ్గంపేట, కాకినాడ జిల్లా. జగ్గంపేట గోకవరం రోడ్డుని ఆనుకున్న ట్రావెల్స్ బంగ్లా దగ్గర గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సులభ కాంప్లెక్స్ కి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు మరుగుదొడ్డులు నిర్మించుకోవడానికి నిధులు రిలీజ్ అయినాయని చెప్పేసి నాటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వారు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ పక్కనే ఖాళీ స్థలం కేటాయించి ఆ ఖాళీ స్థలంలో నిర్మాణం చేపట్టినప్పుడు మరి నాటి ప్రతిపక్షం అయిన టీడీపీ లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఇక్కడ కాంప్లెక్స్ ఉప కాంప్లెక్స్ నిర్మించకూడదు అని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టి ఎంఆర్ఓకి ఎంపీఓకి కూడా దానిపైన అర్జీ సమర్పించి వర్క్ ఆఫ్ చేయడం జరిగింది. మరి అది అటు ఇటు చెందకుండా ఎటు కాకుండా కాంప్లెక్స్ అలాగే ఉంది. సుమారు సంవత్సరాల కాలం నుంచి ఆ కాంప్లెక్స్ అలాగే నిరుపయోగంగా పడి ఉండడంతో గవర్నమెంట్ నుంచి వెచ్చించే నిధులు ఏమైంది? ఆ కాంప్లెక్స్ ఖర్చు పెట్టిన నిధులు ఎవరు ఖర్చుల్లో పెట్టారు? కాంప్లెక్స్ పూర్తిగా నిర్మాణం అన్నా చేయాలి, లేకపోతే అక్కడ లేకుండా తొలగించాలి. ఎందుకంటే జగ్గంపేట పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ సరిపోలేదు, జనాలు ప్రోటింగ్ ఎక్కువైందని చెప్పేసి మరి మన ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా షాపులు నిర్మించుకోవడానికి ఆర్టీసీ రవాణా వారు మరి ఉన్నటువంటి జగ్గంపేట పూర్తి స్థలాన్ని కూడా అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. మరి అక్కడి నుంచి మొదలెట్టుకుంటే ఎంపీ ఆఫీస్ దగ్గర నుంచి గోకవరం రోడ్లో సుమారు 300 మీటర్లు పొడుస్తు స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తే దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం చేకూర్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మరి ఇటీవల ఇలాగే ఉంటే కొంతమంది నాయకులు దాన్ని కబ్జా చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఈ వీడియోలో తెలియజేసుకుంటున్నాను. కొంచెం మంది నాయకులు ఇప్పటికే జగ్గంపేటలో చాలా పూర్వం బొక్సాలు కబ్జా చేశారు. నేడు అతి విలువైన 4 రోడ్లు జంక్షన్ లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అక్కడ కాంప్లెక్స్ అన్నా శుభ కాంప్లెక్స్ అన్నా నిర్మాణం చేయాలి, లేదు వెళ్ళాలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే మరి జిల్లా పరిషత్ కాబట్టి ట్రావెల్స్ బంగ్లా మరి అక్కడ అద్దెలు వస్తాయని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ట్రావెల్స్ బంగ్లా గెస్ట్ హౌస్ ఉందో ఇది ఆడ చాలా శిథిల వ్యవస్థకు చేరుంది. మరి గతంలో అది ఏ నాయకులు వచ్చినా మరి ఇటు రవాణా ఎవరైనా విఐపీలు వెళ్ళినా అక్కడ ఆగి మరి అది చూసుకుని వెళ్ళేవారు. కొన్ని మీటింగ్లు కూడా గతంలో ఆ ట్రావెల్స్ బంగ్లాలో నిర్మించడం జరిగేది. నేటి నాయకులు ఎవరి కాళ్ళకే సొంతంగా జగ్గంపేట సెంటర్ లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ట్రావెల్స్ బంగ్లాని వినియోగించుకుంటూ లేదు, అది శిథిలావస్థ చేరింది. దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. లడక్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 3 మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంక్లో వెళ్తున్నప్పుడు లేప్కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి షోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వేపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషనర్ అధికారి జేసీఓ ముత్తుముల్ల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు మరణించారు. ధనలక్ష్మి వెంకన్నల కుమారుడైన నాగరాజుకు 5 ఏళ్ల కిందట మంగాదేవితో పెళ్లైంది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నాడు.
హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. భారత న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డు సృష్టించారు. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. జెడ్పీ సీఈఓ కలెక్టర్ పమేలా సత్భవతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకొని బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221-126 ల హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కాగా నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపించారు. విమర్శించిన స్పీచ్ లేదు. నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంఈఓ గాని డిమోషన్ చేస్తారు. ఎట్లా కలెక్టర్ గారు మీరు ఎగ్జామిన్ లేదు, ఇప్పుడు సస్పెండ్ చేయాలని. మా ఎమ్మెల్యే కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యేని అంటే మీ బాస్ అనే చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద ప్రోటోకాల్. ఏమంటే నేను మీ జవాబు ఎప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? That's what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam? If you're not treating me like this. So what is this letter? We have got it your notice also. You and KTR are also spoken to you on this issue. Yes, where is the action, madam? It's been 5 days. What is there to examine in this? No, what is there to examine in this? What right does he have? No, what right? You please suspend him immediately. What right? You please take a break and tell him you take action. You are otherwise we will not keep quiet. This is very unfair. Go like this. I have already answered No, you. where are you answered? How can you go like this? What is this? Not right now. If you can't answer, you should not answer this. What is it? You are a responsible officer. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినందరెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు ఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన 2 వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నెంబరు ఇతర సాంకేతిక ఆధారంతో 24 గంటలలోపే ఒకరిని మదనపల్లి మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తం రికవర్ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశ్వరరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. ఒక 75 లక్షలు ఒక మనిషి దగ్గర 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్. వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అనే ఆయనకి ఏలూరు జిల్లా ఉదయం 7:27 స్విచ్ ఆన్ చేసిన జలవనరుల శాఖ మంత్రి తిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే మట్ల ధర్మరాజు కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా తరలిస్తున్న గోదావరి జలాలు పట్టెసీమ నుండి రోజుకి 7,000 క్యూసెక్ల జలాలు తరలించేలా 3 పంపుల నుండి విడుదల. ఈ ఏడాది తొలిసారి పట్టెసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఇరిగేషన్ అధికారులు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రజాభవన్లో ఏర్పాట్ల పరిశీలన, వివిధ విభాగాల అధికారులకు సూచనలు చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి.
మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కేంద్ర మున్సిపాలిటీ పరిధి 3వ వార్డు ట్రక్ తండాలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఎడ్ల తరబడి ఇబ్బందులను ఎదుర్కొంటున్న మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. బోరులో నీరు లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల ఆ నీరు సైతం రావడం లేదు. అధికారులు వస్తూ పోతూనే ఉన్నారు తప్ప సమస్య పరిష్కరించడం లేదు. 2023లో అప్పటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పర్యటన అడ్డుకుని తమ ఇంటి కష్టాలను వెళ్లిబుచ్చుకున్నాం. దీంతో బోర్ వేయించారు. దాంతో కొంచెం నీళ్లు వస్తున్నాయి. అవి తండకు సరిపోవడం లేదు. నీటి కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నాం. సొంత బోరు ఉంటే సరే, లేకంటే ఇక ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిందే. మున్సిపల్ కమిషనర్కు 3 రోజులుగా మొరుపెట్టుకుంటున్న ట్యాంకర్ పంపించారు. తండావాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. బోర్లు చెప్పిండ్రన్న, కానీ 2 బోర్లు ఒకటే బోర్లు శాంక్షన్ చేసి ఒకటే అది పెట్టించిండ్రు, కానీ అది మాత్రం దాంట్లో నీళ్లు రావట్లేదు. మా ఇల్లు ఏమో కాలువ ఉంది, దోమలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. మా ఇల్లు ఇవ్వట్లేదు, ఉండదన్నమాట. కాలువ తీయడానికి రాదు, రోడ్ లేదానికి రాదు, అసలు పట్టించుకునేటోళ్ళే లేరు. ఎవరు పట్టించుకోరు. అంటేనే అసలు లెక్కలే లేదు. అసలు చెప్పాలంటే మున్సిపాలిటీ ఉన్నా కానీ మాకు పేరు, కానీ మున్సిపాలిటీలు కాలువ తీయడానికి కూడా రారు. అసలు ఎవరు పట్టించుకోరు. అడుగుతారు, ఓటేసినాక చెప్పిపోయింది ఆయన. ఇప్పుడు ఆయన గెలిచిన కాడ నుంచి మా ఊరు ఎట్లా ఉందో ఆయన ముఖమే తెలియదు. ఆయనది రాలేదు రామచంద్ర నాయక్ కూడా. చూడు ఒక ఇల్లు రాదు, ఏం రాదు. అవుతుంది నీళ్ళ వాటర్ మాకు 20 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది. మీకు తెలుసు, మేము ఇబ్బంది పడుతున్నాం. ఏ నాయకులు వచ్చినా నీళ్ళ కోసం అడుగుతారా, ఏం అడగరా మీరు అని అంటారు. కానీ మరి మా బాధ ఇదే. ఎప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు చెప్పించింది, నీళ్ళు పోసింది, అక్కడ ఎవరు లేరు. ఓటు వేయించుకొని గెలుచుకున్నారు మంచిగా. ఆ నాయకుడు ఏమో అక్కడ కూర్చున్నాడు, ఆ కౌన్సిల్ ఏమో అక్కడ బజార్లో కూర్చున్నాడు. ఇబ్బంది పడుతుంది. ఓటు మంచిగా వేపిస్తాడు. ఏం చేయాలి? ఇంకో బోర్ వేపిస్తా అని అంటారు. ఒక్కసారి కాలువ తీయడానికి వస్తుంది, మాకు కాలువ కూడా తీయటం వాళ్ళు రారు. ఏదంటే తాళం వేస్తాం ఇంటి పన్ను కట్టకుంటే. కరెంటు బిల్లు ఇప్పుడు కరెంట్ ఏమో ఫ్రీ చేస్తుంది, కానీ తాళం వేస్తాం ఇంటి పన్ను కట్టకుంటే. అన్ని చెప్తారు, కానీ మా బాధ ఎవరు అర్థం చేస్తారు? ఇంకా మున్సిపాలిటీ అంట మా తండ ఇక్కడ మళ్ళా అసలు ఈ మున్సిపాలిటీ నాకు లేదు. అసలు ఈ తండ అట్లా ఉందా? కాలువ తీయడానికి కూడా రారు వాళ్ళు. నల్లమల్ల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్ళీ మంగళవారం సాయంత్రం కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. అటవీ అధికారులు వెంటనే వీడియో ఫోటోలు తీసి సిబ్బంది విషయాన్ని అధికారులకు వద్దకు తీసుకువెళ్లారు. తాజాగా మళ్ళీ వెలిగోడు రేంజ్లో నిన్న సాయంత్రం అడవి దున్న కనిపించింది. నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత అడవి దున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు.
దవ్వగా వస్తుందండ్రా. నోట్ క్యామ్లది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.